అన్నట్టు మన తెలంగాణ అసెంబ్లీ మీటింగులు షాలైనాయి కదా. అసెంబ్లీ అంటే అధికార పచ్చపోళ్ళు ప్రతిపక్ష పోళ్ళు అందరు ఉంటారు, చర్చలుంటాయి, నిరసనలు కూడా చేస్తుంటారు కదా. కానీ అదేందో మన తెలంగాణ అసెంబ్లీలా అధికార పక్ష పోల్లే సభ పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళకు వాళ్ళే ఇలా మీటింగులు ఒడిసినాయి అని అనిపించుకున్నారు. మరి ప్రతిపక్ష పోల్లేరి మల్లీశ్వరి ఏమైరు అని అంటారా? వాళ్ళను రానియలేదు, మాట్లాడనియలేదు. అగ చూడండి కావాలంటే. అన్నట్టు ఫస్ట్ రోజు అసెంబ్లీ మీటింగులు చూసినారల్లా వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళకు వాళ్ళే ముచ్చట్లు చెప్పుకున్నారు. కానీ బీఆర్ఎస్ లీడర్లను మాత్రం లోపలికి రానియలేదు. బీఆర్ఎస్ లీడర్లు అసెంబ్లీకి ఇగో టీ షర్టులు వేసుకొచ్చుడే పెద్ద తప్పట, నేరమట. అందుకే రానియలేదట. అంటే అసెంబ్లీకి ఎసాంటి బట్టలు వేసుకొని రావాలి, ఏ పౌడర్ వేసుకొని రావాలి, ఏ చెప్పులు తొడుక్కొని రావాలి, గివి కూడా సర్కారే డిసైడ్ చేయాలనా ఏంది అని అనుమానం కొట్టొచ్చు మీకు. ప్రజాపాలన అంటే గిదే కావచ్చు మరి. ఏందయ్యా అంటే అదాని సార్కు మన రేవంత్ సార్కు నడుమ ఉన్న అవినాభావ సంబంధం, దోస్తానము ఎరుకున్నదే కదా. ఇక వాళ్ళిద్దరు జాన్ జిగ్రి దోస్తులని అసెంబ్లీ సాక్షిగా అందరికీ ఎరక కావాలనని బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ ఫోటోలో ఉన్న టీ షర్టులు వేసుకున్నారు. అంటే ఇదొక రకమైన నిరసన అన్నట్టు. మన రేవంత్ సార్ వారి సిద్ధాంతం ప్రకారం ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు, ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపొచ్చు కదా. ఖాళీ టీ షర్టులు వేసుకొని వస్తుంటే సర్కారోళ్లకు కోపాలు బాగా వచ్చినాయి. ఇగో గేటు కాడనే ఆపేసిర్రు, లోపలికి పోతుంటే అరెస్ట్ చేసి బస్సులలో ఎక్కించి తెలంగాణ భవన్లో దించిర్రు బీఆర్ఎస్ లీడర్లను. గోవిందా 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 హరి గోవిందా 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 హరి గోవిందా కాంగ్రెస్ వస్తే గోవిందా 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 గోవిందా. ఈడ మీకు ఇంకోటి చెప్పాలి. అది చెప్పాలంటే ఢిల్లీ పార్లమెంటుకు పోవాలి. హగో ఇదే రోజు పార్లమెంటు మీటింగులకు శ్రీమాను రాహుల్ బాబు వారును కడమశేయి పార్టీ ఎంపీలు ఎట్లా పోతానరో చూస్తాన్రా. వాళ్ళు కూడా అదాని మోదీ బొమ్మలు పెట్టుకొని పార్లమెంటుకు పోయిర్రు. అంటే మోడీ సారును అదానీ సారు ఇద్దరు దోస్తులు, దేశాన్ని దోసుకునేటోంతోని ఏం సోపతి అని నిరసన ఎప్పుడు అన్నట్టు. అంటే ఢిల్లీలో రాహుల్ బాబు పార్లమెంటుకేమో అదాని బొమ్మలతో పోవచ్చు, కానీ మన కాడికి వచ్చే వరకు గదే అదాని రేవంత్ దోస్తాను బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకుంటే మాత్రం పెద్ద తప్పు, నేరం, ఘోరం. వాహ్ వా రేవంత్ అన్నా వాహ్. అసలు ఏమన్నా కాన్సెప్టా, ఏమన్నా నియత. అసలు ఢిల్లీ బాస్ ఏమో అట్లా ఎత్తాడు, ఆయన చేసినట్టు ఈడ ఎత్తనేమో ఇక్కడి జనాలకు బాగా బీపీ లేచి అసెంబ్లీకే రానియకుండా ఎత్తాన్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ మేము టీ షర్ట్ వేసుకొని లోపలికి వెళ్తే ఎందుకంత భయం అని అడుగుతా ఉన్నా. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అదానీ బీజేపీ అక్రమ సంబంధాల మీద వాళ్ళు టీ షర్ట్లు వేసుకొని పోయింది కదా. మీ నాయకుడే టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్కి పోయినప్పుడు మేము టీ షర్ట్ వేసుకొని అసెంబ్లీలోకి వస్తే ఎందుకంత భయపడుతున్నావు? ఇవాళ స్పీకర్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్, కేవలం కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కాదు. మమ్మల్ని ఎందుకు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎవరైనా శాసనసభ జరుపుతారండి? ఇదేమన్నా కొత్తనా? 20 ఏళ్ల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అనేక మార్లు ఇందిరా పార్క్ నుంచి, అంబేద్కర్ విగ్రహం నుంచి కరెంటు లేకపోతే కందిలు పట్టుకొని వచ్చాము, పంటలు ఎండిపోతే గడ్డి పట్టుకొని అసెంబ్లీకి వచ్చాము, బిందెలు ఖాళీ బిందెలతో అసెంబ్లీకి వచ్చారు. రకరకాల టీ షర్ట్లు వేసుకొని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. నీ దగ్గర సమాధానం ఉంటే దానికి సమాధానం చెప్పు. కానీ ఈ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేసో, మా గొంతును ఎక్కువ మమ్మల్ని సభలో రాకుండా చేస్తామంటే నువ్వే ఎక్స్పోజ్ అయిపోతావు. నీకు అదానితో అక్రమ సంబంధం ఉంది కనుక, అదానితో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కనుక, అదాని వైఖరి బయటపడుతుంది కనుక నువ్వు భయపడి మమ్మల్ని సభలోకి రాణిస్తలేవు. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఢిల్లీ కాంగ్రెస్ది గల్లీ కాంగ్రెస్ దో తీరుంటుందా? ఢిల్లీ కాంగ్రెస్లోనేమో నువ్వు అదాని చోరై అంటావు, గల్లీ కాంగ్రెస్ మీ రేవంత్ రెడ్డి ఏమో అదాని బాయి అంటాడు, అదానిని అలిమించుకుంటాడు, అదానిని మంచోడు అంటాడు. మరి ఇదేం పద్ధతి అని రాహుల్ గాంధీని అడుగుతున్నా. అయితే రాహుల్ గాంధీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప? డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. ఒక పార్టీకి ఒక విధానం ఉండాలి.